యుద్ధం మొదలైంది. దాడులు ప్రతిదాడులకు నిన్నటిదాకా పరిమితమైన రెండు దేశాలు కూడా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగాయి అంటూ కూడా మనకి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే శాంతిని కోరుకునే, శాంతిని ప్రపంచానికి అందించిన భారత్ యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ అటువంటి పరిస్థితులు కల్పించింది. వరుస ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ భారత్ యుద్ధానికి దిగేలా చేసిన పరిస్థితి. అనుక్షణం ఎక్కడో ఒక చోట ఉగ్రదాడి, బాంబు పేలుళ్లు, భారత పౌరులు ఉలిక్కిపడేలా చేసింది పాకిస్తాన్. దానికి తోడు ఎల్ఓసి వెంబడి రోజుకో ఘటన, కవ్వింపు చర్యలు, వీటన్నింటికీ ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ దాడికి ప్రతిదాడులు చేసుకుంటూ వస్తోంది భారత్. 9 గంటలకి ఈరోజు ఒక కీలకమైన ప్రెస్ మీట్ కూడా ఉండబోతున్న నేపథ్యం. నిన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం విదేశాంగ శాఖ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం దాకా అసలు ఏం జరిగింది అనేది ఈ బ్రీఫింగ్లో చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. తనతో కూడా మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా. ఒకటి, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి పాక్ గడ్డుకాలంలో ఉన్న పరిస్థితుల్లో కంప్లీట్గా అబ్స్కాండ్ అయిపోయిన పరిస్థితి, పారిపోయిన పరిస్థితి. ఆ అంశం గురించి చర్చించబోతున్నాం. ఈరోజు ప్రధానంగా ఫోకస్లో ఉన్న 2 విషయాలు. మీ వెనక కనిపిస్తున్న S-400 డిఫెన్స్ వ్యవస్థ, నా వెనక కనిపిస్తున్న INS విక్రాంత్. ఈ 2 కూడా మొత్తం భారత డిఫెన్స్లో చాలా కీలక పాత్ర పోషించాయి అని చెప్తున్నారు. సుదర్శన చక్ర S-400గా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి. వీటన్నింటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకోబోతున్నాం. సో మనం నిన్న సాయంత్రం వరకు ఒక పరిస్థితిని చూసాం. ఒక దాడి చేస్తే దానికి ప్రతిదాడి ఏ విధంగా చేస్తుంది భారత్ అనేది రుచి చూపించారు. మొదట ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేస్తే, నిన్న విదేశాంగ శాఖ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మన టార్గెట్ ఎప్పుడు కూడా ఉగ్ర స్థావరాలే, మనం ఎట్టి పరిస్థితుల్లో పౌరుల్ని కానీ ఆ దేశ రక్షణ వ్యవస్థని కానీ టార్గెట్ చేసుకోలేదు అని. కానీ నిన్న సాయంత్రం నుంచి పిక్చర్ కంప్లీట్గా మారిపోయింది. ఏం మారింది? డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి మనం ఏదైతే 7th రోజు చేసినటువంటి ఒక ప్రిసైజ్డ్ అండ్ చాలా టార్గెటెడ్ అటాక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఓపెన్ చేశామో, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనం ప్రెస్ మీట్ పెట్టాము, బ్రీఫింగ్ పెట్టి చెప్పాము, చాలా విషయాల్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, 26 మందిని డైరెక్ట్ పహల్గాంలో ఎవరైతే ఉగ్రవాదులు చంపారో వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయనేటువంటిది చాలా స్పెసిఫిక్గా సాక్ష్యాధారాలతో, శాటిలైట్ పిక్చర్స్తో సహా చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళను స్పాన్సర్ చేస్తుంది. మనం ఒకసారి పార్లమెంట్ అటాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 26/11 ముంబై అటాక్ నుంచి చూసుకుంటే, 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ చూసుకుంటే, 2025 పహల్గాం జరిగినట్టు ప్రతిదీ కూడా పాకిస్తాన్ స్పాన్సర్డ్ అటాక్. ఇది ఎందుకు స్పాన్సర్డ్ అటాక్ అంటే, 2 ఉగ్రవాద సంస్థలు గత 3-4 దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశంలో ప్రోత్సహిస్తున్నాయి. ఒకటి జైష్ మహమ్మద్, 2 లష్కర్-ఇ-తోబా. దీనికి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థనే ఏదైతే TRF అనేటువంటిది ఉందో, ఆ TRF అనేటువంటి దాన్ని దీనికి అనుబంధ సంస్థ ఉంది. ఏ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయగలిగామంటే, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా ఈ TRFను UN అనేటువంటిది బ్యాన్ చేయాలని వచ్చినప్పుడు పాకిస్తాన్ దాన్ని అడ్డుకుంది. పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేకుంటే ఎందుకు దాన్ని UN ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్గా చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకుంటుంది అనేటువంటిది ఫస్ట్. ఆ తర్వాత డైరెక్ట్గా పహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఏవైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి దీనికి సంబంధించినటువంటి ట్వీట్స్ స్టార్ట్ అయ్యాయో, ముఖ్యంగా లష్కర్కి సంబంధించినటువంటి సపోర్టివ్ హ్యాండిల్స్ నుంచి దీన్ని సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. సో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు మొత్తం దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ISA ఉన్నారు. ఆ తర్వాత మనం ఇవన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత మనం అటాక్ చేసాం. అటాక్ చేసిన తర్వాత దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులలో చనిపోయారు. ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎంత నిస్సిగ్గుగా ఉందంటే, చనిపోయినటువంటి ఉగ్రవాదుల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్కి సంబంధించి మేజర్స్, అదేవిధంగా ఆర్మీ కల్నల్స్ దానికి హాజరయ్యారు. సో ఇంత డైరెక్ట్గా, ఓపెన్గా, నిస్సిగ్గుగా ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి కంట్రీని మనం ఏ విధంగా సహించాలనేటువంటిది. ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక విధంగా ర్యాటిల్నెస్లో, ఒక విధంగా పూర్తిగా ఇండియాను ఏ విధంగానైనా మనం మేము గెలుస్తాము లేకుంటే మేము ఓడిస్తామనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, ముఖ్యంగా ఎవరి ఆసిఫ్ మునీర్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది, ఒక మదర్సా మ్యాడ్ ముల్లా అనేటువంటి వ్యక్తి అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఉన్నారు. ఆయన ఎట్లా ఆర్మీ చీఫ్ అయ్యారు? గతంలో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్కి చాలా క్లాషెస్ ఉన్నాయి. సో ఇమ్రాన్ ఖాన్ని అతను జైల్లో పెట్టిన తర్వాత ఇతన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఎవరైతే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి దాన్ని అణిచివేసేందుకు ఇతన్ని ఆర్మీ చీఫ్ డెఫినెట్గా అతను 2 నేషన్ థియరీ గురించి మాట్లాడతాడు, అతను హిందూ ముస్లిం గురించి మాట్లాడతాడు. ఒక ఆర్మీ చీఫ్ ఉగ్రవాది కంటే కూడా చాలా దారుణమైనటువంటి లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో ఇటువంటి వ్యక్తిని అక్కడ ఆర్మీ చీఫ్గా పెట్టినటువంటి సందర్భం ఇది. మనం ఒకసారి పూర్తిగా పాకిస్తాన్ హిస్టరీ చూసుకుంటే, పాకిస్తాన్ హిస్టరీలో ఇండియా లాగా ఎక్కడ కూడా ఒక సివిలియన్ గవర్నమెంట్ కింద అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పనిచేయదు. సివిలియన్ గవర్నమెంట్ని ఎప్పుడు ట్యాపిల్ చేస్తుంటుంది, దాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నము, తమకు తెలిసినటువంటి తమకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తిని ప్రధానిగా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మొత్తం
మొత్తం ఒక మ్యాడ్నెస్ అనేటువంటిది పాకిస్తాన్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం నిన్న ఈవినింగ్ నుంచి కూడా చూసుకుంటే ప్రొవోకేటివ్ దాదాపు 8 గంటల సమయంలో ప్రొవోకేటివ్గా ఫస్ట్ వాళ్ళు డ్రోన్స్ అండ్ మిసైల్స్ని అటాక్ చేస్తారు. మనం జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్ జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెటెడ్గా వచ్చింది. రెండోది రాజస్థాన్కి సంబంధించినటువంటి జైసల్మేర్కు సంబంధించినటువంటి ఒక ఎయిర్ బేస్ మీద వాళ్ళు అటాక్ చేసేటువంటి ప్రయత్నం, ఎయిర్ స్ట్రిప్ మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పఠాన్కోట్ ఎయిర్ స్ట్రిప్ మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో వరుసగా ఒక కోఆర్డినేటెడ్గా పెద్ద ఎత్తున మిసైల్స్ డ్రోన్స్తో అటాక్ చేసిన తర్వాత దాదాపు 2.5 గంటల పాటు అంటే 10-20 వరకు ఇండియా చాలా సంయమనంతో ఆ అటాక్ని ఫైల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఒక పెద్ద విషయం మనం చూడాల్సింది, రాత్రి నిన్న 8 గంటల తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి ఒక డిఫెన్స్ అప్రోచ్ ఎట్లా ఉంది, ఇండియాకి సంబంధించినటువంటి డిఫెన్స్ కెపాసిటీ ఎంత ఉందనేటువంటిది ప్రపంచానికి తెలిసింది. S-400 అనేటువంటి దాని పేరు సుదర్శన్ చక్రగా మనం పిలుస్తున్నాము. అది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని మిసైల్స్ మనం ఒకసారి చూసుకుంటే అవి డ్రోన్స్ కావచ్చు, లేకుంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేకుంటే ఏవైతే వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ కూడా ఫైల్ చేసినటువంటి ఒక క్లోజ్ షాట్ ఇంతకు ముందు వరకు మనం వేసాం, ఒకటి మనకి డ్రోన్ షాట్స్ మనకి కనిపిస్తుంది. S-400 ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఏ విధంగా ఇంటర్సెప్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్ కట్ గా మనకి ఆ షాట్ లో మనకి కనిపిస్తుంది. ఏ విధంగా మిసైల్స్ వస్తాయి S-400 డిఫెన్స్ వ్యవస్థ. మనం ఏదైతే ఇప్పుడు స్క్రీన్ మీద S-400 కనిపిస్తుందో ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ఏంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్నట్టు. ఇది కేవలం మనకు కనిపిస్తున్నటువంటి దాంట్లో ఏవైతే లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయో, ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి రాకెట్స్ని లాంచ్ చేస్తామో ఆ రాకెట్ లాంచింగ్ చేసేటువంటి ఒక లాంచర్ మాత్రమే ఇది. ఇటువంటి దాదాపు 12 వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఉంటాయి. ఇందులో రాకెట్లను ఏవైతే ఉన్నాయో మిసైల్స్ని లాంచ్ చేసేటువంటి లాంచింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం రాడార్స్ ఉంటాయి. ఈ రాడార్స్ అనేటువంటి రేంజ్ 600 కిలోమీటర్స్ అంటే 600 కిలోమీటర్ దూరం నుంచి ఏదైనా ఒక ఏదైతే డ్రోన్స్ మనకు కనిపిస్తున్నాయో ఏ విధంగా ఇంటర్సెప్ట్ చేసింది, ఏ విధంగా మార్క్ చేసుకుంది, అదే విధంగా S-400 డిఫెన్స్ వ్యవస్థ ఎలా అటాక్ చేసింది ప్రిసైజ్ గా అనేది విజువల్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈవినింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ చాలా పెద్ద విషయం చెప్పడం జరిగింది. మనకు కనిపిస్తున్నటువంటి వాటిలో అన్ని మిసైల్స్ కూడా కాదు, మనం ఈ S-400ని చాలా కోఆర్డినేటెడ్గా దీంట్లో ఒక 5-6 సిస్టమ్స్ని మనం పూర్తిగా వాటిని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఏవైతే షెల్స్ ఉంటాయో షెల్స్ చేసేటువంటి మోటార్స్ని, ఎట్ ద సేమ్ టైం గన్స్ని కూడా ఇందులో పూర్తిగా ఈ రాడార్కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ రాడార్ గుర్తించినటువంటి ప్రతి ఒక్క అన్ఐడెంటిఫైడ్ లేకుంటే శత్రువుకు సంబంధించినటువంటి ఒక పూర్తి ఏదైతే డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాటిని ఈ 5-6 ఏవైతే వెపన్స్ ఉన్నాయో ఇవి కోఆర్డినేటెడ్గా ఫైర్ చేస్తాయి. అందులో షెల్స్ ఉంటాయి, అందులో మిసైల్స్ ఉంటాయి, అందులో కొన్ని డ్రోన్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఒక కోఆర్డినేటెడ్ థియరీలో చాలా షార్ట్ పీరియడ్లో మనం చూడొచ్చు. 22nd రోజు అటాక్ జరిగింది పాకిస్తాన్ నుంచి. సో మనం ఈరోజు 8th, 9thలో ఉన్నాం. సో ఈ మొత్తం దాదాపు 16-17 రోజుల సమయంలోనే మనం ఒక ఎక్విప్మెంట్ని ఇంటిగ్రేటెడ్గా చేసి దాన్ని ఒక పూర్తి స్థాయి యుద్ధంలో మనం వాడే విధంగా ఒక విధంగా పాకిస్తాన్కి కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇది. ఇంత స్థాయిలో ఇండియా ఒకటేసారి రిటాలియేట్ చేస్తుంది, లేకుంటే ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయగలుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది. సో డెఫినెట్గా మనకు సంబంధించినటువంటి ఈ S-400 అనేటువంటిది ఒక గేమ్ చేంజర్గా ఇప్పటి వరకు మన ఎయిర్ స్పేస్ను మనం సెక్యూర్ చేయడంలో మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇస్మాయిల్ S-400 గురించి ఇప్పటిదాకా మీరు ఏం జరిగిందనేది చెప్పారు.